యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెట్లు లేని కొండ ప్రదేశము వైపు నీ కన్నులెత్తి చూడుము. నీతో ఒకడు శయనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబి దేశస్థుడు కాచి ఇండునట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండియున్నావు. నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయియున్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు. సిగ్గుపడనొల్లకున్నావు. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొర్రపెట్టుచుండవా? ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని నీవనుకొనినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునేయున్నావు. మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవచ్చు అక్కడ వ్యభిచారము చేయుచున్నది. ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా దాని చూచెను. ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువ చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తానునూ భయపడక వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాగా విశ్వాసఘాతకురాలగు యూదా కంటే ద్రోహిణియగు ఇశ్రాయేలు తాను నిర్దోషిని అని రుజువుపరుచుకొనియున్నది. నీవు వెళ్లి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిణివగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను. నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసికొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులగు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములో నుండి ఒకనిగాను ఒకానొక కుటుంబములో నుండి ఇద్దరినిగాను మిమ్మును తీసుకుని సీయోనునకు రప్పించెదను. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ము నేలుదురు. మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. అది వారి మనస్సులోనికి రాదు. దానిని జ్ఞాపకము చేసుకొనరు. అది పోయినందుకు చింతపడరు. ఇక మీదట దాని చేయరాదు. ఇదే యెహోవా వాక్కు. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీయు తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. ఆ దినములలో యూదా వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశములో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. నేను బిడ్డలలో నెట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చదననుకొని ఇంటిని. నీవు నా తండ్రి అని నాకు మర్రపెట్టి
నన్ను మానవనుకొంటిని గదా. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి, చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది. ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి. భ్రష్టులైన బిడ్డలారా, మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను. నీవే మా దేవుడువైన యెహోవావు. నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. సిగ్గునొందిన వారమై సాగిలపడుదము రండి. మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి, సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు. ఆయన యందే అతిశయపడుదురు. యూదావారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చబడకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి. యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి. దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా, ప్రాకారము గల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి. సియోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి. పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను. పొదలలో నుండి సింహము బయలుదేరియున్నది, జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచియున్నాడు. ఈ పట్టణములు పాడై నిర్జనముగా నుండును. ఇందుకై గోనెపట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు. యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయమొందుదురు. అప్పుడు నేనిట్లంటిని, కటకట యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఇలాగు చెప్పబడును. అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసరుచున్నది. అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. అంతకంటే మిక్కుటమైన గాలి నా మీద కొట్టుచున్నది. ఇప్పుడు వారి మీద రావలసిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. ఆయన రథములు సుడిగాలి వలెనున్నవి. ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి. అయ్యో, మనము దోపుడు సొమ్మైతిమి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగివేసుకొనుము. ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును? దాను ప్రదేశముననొకడు ప్రకటన చేయుచున్నాడు, కీడు వచ్చుచున్నదని. ఎఫ్రాయిము కొండల యందొకడు చాటించుచున్నాడు. ముట్టడివేయువారు దూరదేశము నుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమును గూర్చి ప్రకటన చేయుడి.
జనములకు తెలియజేయుడి. ఆమె నా మీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేని కాపరుల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు. ఇదే యెహోవా వాక్కు. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగానున్నది గదా, నీ హృదయమునంటుచున్నది గదా. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగానున్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను. నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడియున్నవి. నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచుచుండవలెను, బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీయూ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడునూ లేకపోయెను. ఆకాశ పక్షులన్నీయూ ఎగిరిపోయి ఉండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయెను. అందులోని పట్టణములన్నీయూ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడియుండెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మియున్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని. నేను పశ్చాత్తాపపడుటలేదు, రద్దు చేయుటలేదు. రౌతులను విలుకాండ్రును చేయు ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోవుచున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు. ప్రతి పట్టణము నిర్జనమాయెను, వాటిలో నివాసులెవరనూ లేరు. దోచుకొనబడిన దాన, నీవేమి చేయుదువు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు. వారే నీ ప్రాణము తీయ చూచుచున్నారు. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయునట్లు, తొలి కానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలు వేయునట్లు, సీయోను కుమార్తె, అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లుచున్నాను అని ఎగరోజుచు చేతులార్చుచు కేకలు వేయుట నాకు వినబడుచున్నది. తెసలోనికయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును, మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నవారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగియున్నాము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక ఆ క్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవుచు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము.
అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించుగాక. ప్రభువు మీకందరికీ తోడైయుండునుగాక. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను. ప్రతి పత్రికయందును అదే గురుతు. నేను వ్రాయుట ఇలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడైయుండునుగాక. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.